ఇక్కడ మేము వాడపల్లి కార్తీక మాసం శివయ్య దర్శనానికి వచ్చి అలాగే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని వీక్షించడం జరిగింది. ఇక్కడ భక్తులందరూ కూడా మరి ఇన్ని సంవత్సరాల తర్వాత లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందాలతో భక్తి శ్రద్ధలతో ఈ కళ్యాణాన్ని వీక్షించడం జరుగుతుంది. అలాగే ఇన్ని సంవత్సరాల తర్వాత మనకి మన లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరిపించడం అంటే మహద్భాగ్యం అండి. మరి ఆయన దర్శించుకొని ఈ కళ్యాణాన్ని దర్శించుకొని అందరూ కూడా పునీతులు కావడానికి భక్త మహాశైలందరూ అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి అలాగే ఈ తెలంగాణలో అత్యంత వైభవంగా మరి వాడపల్లి ఒకటండి. ఇక్కడ మరి ఈ వాడపల్లిలో స్వయంభూ శివలింగము, స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వెలవడం జరిగింది. మరి ఇన్ని రోజులు కూడా స్వామివారిని ఇంత వైభవంగా మన ఉత్సవాలు జరగడం అనేది వెనుకబడి ఉండే. మరి ఈ తెలంగాణ ఈ సంవత్సరం నుంచి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరిపించడం జరుగుతుంది. అందరూ కూడా మేము కళ్యాణానికి వీక్షించడము మహాద్భాగ్యంగా మేము భావిస్తున్నాము. మరి అందరూ కూడా వేద పండితుల మధ్యలో ఈ కళ్యాణాన్ని జరిపించి అందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి కృపకు పాత్రులైనారు.